బ్రిడ్జిలు కడుతూనే ఉంటారు, అధికారాలు మారుతూనే ఉంటారు. అలాగే కొత్త కొత్త నేరస్తులు పుట్టుకొచ్చి నేరాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా ప్రస్తుతం చీకటి మాటను దాక్కుని పెరిగే క్రిమినల్స్ కాదు. ఈ క్రిమినల్స్ కు చాలా పేర్లున్నాయి. పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రియల్ ఎస్టేట్ కింగ్ పిన్, ఇసుక మాఫియా, భూపతి రెడ్డి. భూపతి రెడ్డి ఎక్కడి నుండో వలస వచ్చిన ఈ భూపతి చిన్న వయసులోనే నేరస్తుడై పెరిగి గ్యాంగ్స్టర్ అయి గ్యాంగ్ లీడర్ గా మారాడు. ఇప్పుడు రాజకీయాలను కూడా శాసించి ఎవరికి అందరంత ఎత్తుకెదిగిన తిరుగులేని మనిషి. ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద సిటీ. మిగతా అమ్మాయిల దగ్గర కూడా ఇలాగే పాడుతుంటారా? 40 ఏళ్ళు ఎగుడు దిగుడు ఎత్తు పళ్ళు అన్ని కలిసి దాటొచ్చాం. కూడా చాలా మంది ప్రయాణించారుగా. కత్తి, కొడవలి, తుపాకీ, కోటు వారెంట్, మిగతా చిలకలు ఒకటా రెండా? వీటికి మించి మీ కొడుకులు, కూతురు, ఈ చిల్లర గ్యాంగ్. నా కళ్ళకు లక్ష్మి మాత్రమే కనిపిస్తుంది. గుడికి వెళ్తున్నాం, ఇప్పుడైనా నిజం మాట్లాడండి. అమ్మవారిని ఏం పెట్టుకున్నారు? ఈ రోజు పెళ్లి రోజున మర్చిపోయాను. పెళ్ళం కోపంగా ఉంది. కాకాపట్టి పనులను వదిలేసి తీసుకొచ్చాను. నువ్వే సమాధానం పచ్చుతాను చల్లగా చూసుకోమని. నువ్వేమడిగావు? ఆయన అబద్ధాలు చెప్తారు, చాలా తప్పులు తగదాలు చేస్తారు. అవన్నీ మర్చిపోయి ఆయన్ని కాపాడని పిటిషన్ పెట్టొచ్చాను. ఏం చెప్పిందో? అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు అని చెప్పారు. సార్ రా తప్పు చేశానన్నా. లోకంలో ఎవరు తప్పు చేయని వాళ్ళేరా? నువ్వు నా వాడి అనుకున్నాను. మీ వాడిని వరదా పెద్ద పేరు చెప్పే రోడ్లో ముద్ద పట్టాను. నా ఇంట్లో కూడు తింటే చిన్నప్పింట్లో ఏం తింటావురా? కొట్ట తిన్నా. నేను తప్పు చేశాను కొట్టానుగా. దొంగనాయాళ్ళు చిన్నప్పగా మనుషులు డబ్బేరేసి ఊరుకోరు. ఎంతమంది పిల్లలు ఈశ్వరప్ప? 2 పిల్లలు. పిల్ల బాగా చదువుకుంటుంది. పెద్ద పెట్టారు. పిల్లల గురించి ఆలోచించలేదా?
ఆ? ఒకసారి మన చదిలే ఫోన్ మోగుతోంది అలా ఫోన్ నిజం చెప్తోంది. నా పెళ్ళాం ఫోన్ చేస్తుంది. దానికెలా తెలుసురా నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని? గంట కొడుతుందా? ఆ? చెప్పు. ఏంటి? అమ్మ కూడానా? ఎవరు? వాళ్ళ ప్రాణాలకేం కాలేదుగా? ప్రాణాలతో ఉన్నారా అని అడుగుతున్నాను. హలో, అవును అరుణ్, నేను ఇక్కడే హాస్పిటల్లో ఉన్నా. ఇద్దరు వచ్చారని చెప్పనా? ఇద్దరు ఇద్దరు మనుషులు వచ్చారట. ఏంటి? సీనియర్ డాక్టర్ ఇప్పుడే వెళ్ళారు. క్రిటికల్ గా ఉంది, కొంచెం వెయిట్ చేయమని చెప్పారు. ఇదంతా ఎలా జరగనిచ్చారు? నా చేతిలో ఏం లేదు అల్లుడు. లాయర్ ఇంటికి వెళ్లాల్సిందే. పెళ్లి రోజు గుడికి వెళ్ళాలని చెప్పి లక్ష్మి చేయి పట్టుకుని తీసుకెళ్లిపోయారట. చేసిన వాళ్ళు దొరికారా? వన్ సెకండ్ అదే మాట్లాడుతున్నారు. డీసీపీతో మాట్లాడుతున్నాను. పట్టుకుంటారు. మంత్లీ 20 లక్షలు. ఒక్కో పోలీస్ స్టేషన్, ఒక్కో చెక్ పోస్ట్, ఒక్కో ఆఫీసర్ చేయి చాచి తీసుకుంటున్నారుగా. ఎలా ఎలా జరిగింది అడగండి. అరుణ్, నేను ఒక పని చేస్తాను, నీతో తర్వాత మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. వరద చేసింది పోలీసులు కాదు, ఏదో సినిమా షూటింగ్ అని చెప్పి బాడుకు బండి తీసుకొచ్చి ఈ పని చేశారు. చిన్నప్పయి ఉంటాడు. ఆగండి, చెయ్యవు. ఎలా ఉన్నారు? బాగా తగిలాయా? పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావు? అత్తయ్యకు తగిలాయా? ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా? అబద్ధాలు చెప్పి పెంచలేను. పిల్లలు ఎక్కడి నుంచో తెలుసుకోవడం కంటే నేరుగా తెలుసుకోవడం మంచిది. నాన్న, మీరు పెద్ద కంటే ఆ కేక్ ఎక్కువ, మొహం అంతా గాయాలు. పిల్లల్ని చూసుకోండి, రండి వెళ్దాం. వాళ్ళని పరిస్థితుల్లో నేను చూడలేను. వెళ్ళు. సరే, మళ్ళీ మాట్లాడు. ఓ, తాతయ్యతో ఏదైనా తిరు. వరద, చిన్నపు గౌడి విషయంలో పెద్ద ఆయన ఎప్పుడు ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. త్యాగు రుద్రాలకు చెప్పారా? అంటే నువ్వే వాళ్ళతో చెప్తే మంచిదేమో. حياتي 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 Spit too quick, but I hit my strap. Flow fluid, I'm a wavy gap. Full moon break, I'ma tip the tides. If you had a bad night, I can flip the vibe. Out in LA, in the coupe when I ride. When I'm on the East Coast, got New York proud. When I'm on the East Coast, see white on sides. On the Far East, cover of the Mumbai town. It's not one pipeline though. It's a network from Tajikistan all the way to China for 1500 miles. And we have access to 7 blocks, to 80% of the network. Excuse me. And every contract should only... Your wife is here. Wife Dahika. Yep, my wife. I'm sorry. I'll be back, huh? దేవుడిచ్చిన వరమా. షాంపెయిన్ తాగుతున్నప్పుడు మొగుడిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పాను కదా. పెద్ద డీల్ స్ట్రైక్ చేద్దామని చూస్తున్నాను. ఒట్టి నిక్కర్లేసుకుని నిలబడ్డ ఈ అమ్మాయిలంతా కూడా ఉంటేనే ఈ బిజినెస్ నడుస్తుందా? ఇది దుబాయ్ రేణు. చెడ్డీలు వేయకుండా నిలబడ్డం కుదరదు. నవ్వు రావట్లేదు. కెన్ వి జస్ట్ గో బ్యాక్? ప్లీజ్ గో బ్యాక్. ఏంటంత ఎమర్జెన్సీ? బోట్ వేసుకుని వచ్చేసావు. సరే, నువ్వే గెలిచావు. ఏంటో చెప్పు. చెన్నైలో ఉన్న మీ అమ్మకు నాన్నకు ఫోన్ చేసి అడుగు. వాళ్ళ మీద జరిగిన అటాక్ గురించి వివరంగా చెప్తారు. రేణు, వాళ్ళకి ఏమైంది? నాకు టైం అయింది. రేణు, చెన్నైకి ఫోన్ చేయి, చెప్తారు. రేణు,
ఫోన్ మోగుతూనే ఉంది. తీయాలా? తీయద్దు. వరదా సరే ఏంటని అడుగు. ఏంటని అడుగుతున్నారు? ఎక్కడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంట ఆయనకి? మీకేంటని? ఎప్పటి నుండో ట్రై చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు? అమ్మ నాన్న హాస్పిటల్లో ఉన్నారు. చిన్న పగౌడ్ మనుషులు అటాక్ చేశారట. క్రిటికలే. నేను రావాలా? వరదా, లక్ష్మి అత్త డేంజర్ ఏం లేదు, కళ్ళు తెరిచారు. కానీ మొహమ్మద్ సర్జరీస్. నీళ్లు కావాలా? డ్రైవరా? నాకేంద్రా, నేను డాక్టర్ని తీసుకొస్తాను. నేను లేచి వచ్చేస్తాను. నాకేం కాదు. నేను తిరిగి వచ్చేవారు నువ్వే చూసుకోవాలి. నువ్వే. పిఎం పైన వెళ్తున్నారు. మన ఇంటి కొత్త పిఎం ఇక్కడున్నారు. పిఎం జగన్ వెనక బండిలోంచి చూస్తున్నాడు. బాగా చూడండి. భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వాడు చూడండి. రాత్రంతా తనతోనే ఉండి చూసుకుని వచ్చాను. మీ చెల్లి రాలేదు, ఎవరు లేరు, మీరు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఈ ప్రేమ కొద్దిసేపేనని జగన్కి ఇప్పుడు తెలిసి ఉంటుంది. నువ్వు దిగి వెనక వెళ్ళరా. పిఎం వైఫ్ దిగొచ్చా? ఆటో లేదా ఊబర్ పట్టుకుని రావచ్చా? రసూలకి ఫోన్ చేయి. ఆ బాంబు వేసిన వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందేమో అడుగు. పోలీసులకి ఏమైనా తెలుసా అని కనుక్కోవాలి. ఫోన్ కట్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్. మళ్ళీ చెయ్యి.